స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము. ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, పైనున్న యెరూషలేము ఎలా ఉందంట? స్వతంత్రముగా ఉంది. అంటే పైనున్న పరలోక పట్టణములో ఈ యొక్క యెరూషలేం ఎక్కడుంది? అమ్మ నా వైపు చూడండి. ఎక్కడుంది? భూమి మీద ఉందా? మనకు భూమి మీద ఒక యెరూషలేం పట్టణం ఉంది, జెరూసలేం పట్టణం. పైన ఇంకొక యెరూషలేం ఉంది. ఈ కింద ఉన్న భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణము కంటే పైన ఉన్న యెరూషలేము, బిడ్డలారా వాక్యం వినండి, వాక్యం చెప్పేటప్పుడు లక్ష్య పెట్టండి, మాట్లాడుకోవద్దు, జాగ్రత్త. వాక్యం ఒకసారి సమయము రాదు. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. భూమి మీద ఉన్న మనము స్వతంత్రులుగా ఉన్నామా? సరే ఆలోచించండి. ఎన్నో బంధకాల్లో చిక్కబడి ఉన్నాం. దాస్యం అనే కాడి కింద నలిగిపోతున్నాం. పైనున్న యెరూషలేము అయితే, పైనున్న దేవదూతలు, పైనున్న పరిశుద్ధులైతే, పైనున్న దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలా ఉన్నారు? స్వతంత్రులుగా ఉన్నారు. స్వాతంత్ర్యం. ఎవరికి బానిస కాదు. ఎవరి మాట చొప్పున నడవటం లేదు. దేవుని మాట చొప్పున, దేవుని మాటలో ఏముంది? స్వేచ్ఛ ఉంది, స్వతంత్రము ఉంది. మనుషుని మాటలో ఏముంటుంది? బానిసత్వం ఉంది. స్వేచ్ఛ ఉంటుందా? మన మాటలో స్వేచ్ఛ ఉందా? మనం ఇచ్చే ఆజ్ఞలో స్వేచ్ఛ ఉందా? దేవుడు ఇచ్చే మాటలో, వాగ్దానంలో స్వేచ్ఛ ఉంది, స్వతంత్రత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఎంతమంది కుమారులు ఇచ్చారు? అబ్రహాముకి ఎంతమంది కుమారులు ఇచ్చారు? ఆత్మ సంబంధి, శరీర సంబంధి దాసికి పుట్టినవాడు. ఈ శరీర సంబంధి ఎవరికి పుట్టినవాడు? అబ్రహాంకి దాసికి పుట్టినవాడు ఫస్ట్. రెండవ కుమారుడు అబ్రహాం తన భార్యకి పుట్టినవాడు. ఎలా పుట్టాడు రెండవ కుమారుడు? స్త్రీ పురుషుడు కలిస్తే పుట్టలేదైనా రెండవ వాగ్దాన కుమారుడు. శరీర సంబంధి కుమారుడు ఎలా పుట్టాడు? స్త్రీ పురుషుడి కలయికలో పుట్టినవాడు, పాపంలో పుట్టినవాడు, అపవిత్రతలో పుట్టినవాడు. శరీర సంబంధి దేవుడు అతన్ని ఇవ్వల. మనుషుల ఇష్ట ప్రకారము ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏమని వాగ్దానం చేశాడమ్మా శరముకి? నీకు సంతానం ఇస్తాను తల్లి. ఆ మాట చెప్పినప్పుడు, దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఎన్ని సంవత్సరాలు కలిగిన బిడ్డండి శారమ్మ? యవనస్తురాలా? వృద్ధాప్యంలో ఉన్న స్త్రీయా? వృద్ధురాలు. ఆ వృద్ధురాలు పిల్లలు కనడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఆ వృద్ధురాలికి కుమారుని ఇస్తా అన్నాడు. అబ్రహాం ఏమన్నా యవనస్తుడా? వృద్ధుడు. కానీ వారికి వాగ్దానం చేశాడు దేవుడు. ఆ మాటికి లోబడక తప్పు చేసిన దానివల్ల శరీర సంబంధి పుట్టాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుని మాట తర్వాత నెరవేర్చినప్పుడు స్వతంత్రాలికి ఏం పుట్టాడండి? వాగ్దాన కుమారుడు. ఆమేన్. చప్పట్లు కొడదామా? ఆమేన్. వాగ్దాన కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ తల్లికి ప్రేరేపణ ఏమిచ్చింది? నాకు కుమారుడు ఇచ్చాడు కదా, నాకు స్వతంత్రుడు ఇచ్చాడు కదా, ఉన్నాడు కదా. దాస్య కుమారుడు నా ఇంట ఉండకూడదు. దాస్య కుమారుడు నా ఇంట ఉండకూడదు. నా కుమారుడితో సమానముగా పెరగకూడదు.
ఇది ఎవరిచ్చారండి జ్ఞానం ఆమెకి? దేవుడిచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ దాస్య కుమారుణ్ణి పంపివేసింది, బయటికి పంపివేసిందని ఆ దాస్య కుమారుని విడిచిపెట్టాడా? ఆ బిడ్డని అనాథగా విడవల. ఆ తల్లిని ఆ బిడ్డని ఆశీర్వదించాడు ప్రభు. ఈ తల్లిని విడిచిపెట్టాడా? వాగ్దాన కుమారుణ్ణి. ఆ వాగ్దాన కుమారుని ద్వారా తన చిత్తాన్ని జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన చిత్తాన్ని జరిగించాడండి. నీకు ఒకటి వాగ్దానం చేశాడంటే దేవుడు, అది ఇచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూడాలి. సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి. ఇచ్చేంత వరకు, ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకునేంత వరకు ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టకూడదు. పొందుకున్న తర్వాత చివరి వరకు కూడా అదే నడిపింపులో కొనసాగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనములో చదువునైనా 27వ వచనము, కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ. పెనిమిటికి పుట్టింది ఎవరండి? దాసికి పుట్టిన కుమారుడు. పెనిమిటి లేనికి పుట్టిన శారముకు వాగ్దాన కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని పిల్లలు ఎక్కువ మంది. ఈ ఆత్మీయ జీవితంలో నీ ఎవరిని ధరించుకొని ఉన్నావు? దేవుని కృపను కలిగి ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దాసికి అబ్రహాము దాసికి పుట్టిన కుమారుడు, ఆ దాసి పేరేంటి? హాగరు. వాగ్దాన కుమారుని కన్న తల్లి పేరు శారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో మనము ఏ కాడి కింద ఉన్నాం? దాస్యం అనే కాడి కింద ఉన్నాం. ప్రసవ వేదన పడుచున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రసవ వేదన పడుచున్నామా? పెనిమిటి గల దాని పిల్లలు కనడానికి నువ్వు ప్రసవ వేదన పడుతున్నావు, కానీ పెనిమిటి లేని పిల్లలు కనడానికి నువ్వు ప్రసవ వేదన పడుచున్నావా? చూడండి ఎంత సాదృశ్యం ఉంది, డిఫరెన్స్ ఉందా? పెనిమిటి గల పిల్లలంటే శరీర సంబంధులు, పెనిమిటి లేని పిల్లలంటే ఆత్మ సంబంధులు. సంఘంలో ఏ సంబంధిగా నువ్వు ఉండాలి? ఆత్మ సంబంధిగా ఉంటావా? శరీర సంబంధిగా ఉంటావా? సంఘంలో నువ్వు ఒక పుత్రుణ్ణి, ఒక కుమారుని అడిగేటప్పుడు ఏమని అడగాలి? ప్రార్థన చేస్తావు. ఏమ్మా, బిడ్డలు లేని తల్లులు ఏమని ప్రార్థన చేస్తారమ్మా? బిడ్డలు కావాలని, నా పెనిమిటితో ఒక బిడ్డని ఇవ్వాలని ప్రార్థన చేస్తావా? ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి. అన్న ఏమని ప్రార్థన చేసింది? నాకు ఒక కుమారుని నువ్వు ప్రభువా. అన్నాకి ఇవ్వలేదా? ఇప్పుడు నీకు ఇవ్వడా? ప్రసవ వేదన పడితే ఆత్మీయ బిడ్డల్ని ప్రభు ఇస్తాడండి. ప్రసవ వేదన పడాలి ఆత్మలో. శరీర సంబంధంగా కుటుంబంలో నాకు అవమానం కలిగింది, నా పిల్లలని దూషిస్తున్నారని పిల్లలు కనడానికి ప్రయాసపడుతున్నావే. శరీర సంబంధి పిల్లల కోసం ఆత్మీయ సంబంధమైనటువంటి పిల్లల కోసం నువ్వు ప్రసవ వేదన పడుతున్నావా? హల్లెలూయా. ఈ ఆత్మలో ప్రసవ వేదన, శరీర సంబంధమైన ప్రసవ వేదన, శరీరానికి ప్రసవ వేదన, ఆత్మీయ బిడ్డలు కనడానికి ఆత్మలో ప్రసవ వేదన పడుచున్నామా ఈరోజు నువ్వు నేను? బిడ్డలారా, శరీర సుఖభోగాల కోసమే ఆశ కలిగి జీవిస్తున్నామే? ఆత్మీయ పరంగా ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం చదవండి. దాంట్లో రాసిపెట్టిన మాట, గొడ్రాల పిల్లలు కనని దానా జయగీతం ఎత్తుము,
ప్రసవ వేదన పడిన దానా చూడండి, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. హల్లెలూయా. ఈ లోకమందు సంసారి నుంచి నువ్వు బయటికి రావాలి, ఈ లోకాచారం నుంచి బయటికి రావాలి, ఈ లోకపు అలవాట్ల నుంచి బయటికి రావాలి, ఈ లోకపు కోరికల నుంచి నేను బయటికి రావాలి. దాస్యం అనే కాడి కింద నుంచి విడుదల కలగాలి. ఎప్పుడు బంధకాల్లో చిక్కుకుపోయి ఉండకూడదు, ఎప్పుడు కుటుంబ బంధకాల్లో చిక్కుకుపోయి ఉండకూడదు, ఎప్పుడు లోక ఆచారాల్లో చిక్కుకుపోయి ఉండకూడదు. దేవుని వైపు చూడాలి. నేను రక్షణ పొందుకోవాలి, దేవుని బిడ్డగా నేను జీవించాలి, జన్మించాలని నువ్వు వేదన పడుచున్నావా? జాగ్రత్త. ప్రభు రక్షణ నేను పొందుకోవాలి, ప్రభు యందు నేను జన్మించాలని ఆత్మలో ప్రసవ వేదన పడుతున్నావా? భూ సంబంధమైన వాటి కొరకే చూస్తున్నావు, కానీ పైన వాటి కొరకు నువ్వు చూస్తున్నావా? పైన యెరూషలేము స్వతంత్రముగా ఉంది, ఈ భూమి మీద నువ్వు స్వతంత్రంగా బతకలేకపోతున్నావు. అంతెందుకండి, కుటుంబాలు మనం స్వతంత్రులుగా జీవిస్తున్నామా? మన కుటుంబాలు మనం స్వతంత్రులుగా జీవిస్తున్నామా? ఒక కుటుంబాల కట్టుబాట్లలో జీవిస్తున్నాం. ఆ కట్టుబాట్లలో, ఆ నియమ నిబంధనల్లో ఏముంటుంది? బానిసత్వం ఉంటుందా? స్వేచ్ఛ ఉంటుందా? ఒక పని చేస్తే, ఒక పని చేయకపోతే చివాట్లు తప్ప ఏది ఉండదు. చివాట్లు తప్ప ఏది ఉండదు. రోజు మనకి ఎదురవుతూ ఉంటాయి. ప్రార్థనకి సమయానికి వచ్చేటప్పుడు ఏదో ఒక పని పెడతారు, ఏదో ఒక సమస్యలు. ప్రార్థనకు వచ్చేటప్పుడే పని చూపిస్తారు. అంతకుముందు పని బాటలు వాళ్ళకి గుర్తుకు రావా? పలానా రోజు ప్రార్థన అనుకున్నప్పుడే, పలానా రోజున ప్రార్థన మందిరంలో జరుగుతున్నప్పుడే అప్పుడే పనులు వస్తాయి, అప్పుడే వస్తాయి. వాటిని నువ్వు తిరస్కరిస్తున్నావా? అమ్మా, నిద్రపోవద్దు. వాటిని నువ్వు తిరస్కరిస్తున్నావా? ఆ బంధకాల్లో నుంచి నువ్వు స్వతంత్రురాలుగా నువ్వు మారుతున్నావా? స్వతంత్రులుగా మారుతున్నావా? జాగ్రత్త. నువ్వు ఎవరికి లోబడాలి? మనుషులుగా, దేవునికా? దేవునికి లోబడి మనము జీవించాలి. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేము మనకి ఎలా ఉందమ్మా? తల్లి. ఆ తల్లిని నువ్వు అపవిత్రపరుస్తున్నావా? అనుమానిస్తున్నావా? ఆ తల్లి దగ్గరికి చేరాలని, తల్లి ఒడికి చేరాలని చిన్న బిడ్డ ఎంత ఆశపడుతుందో నీకు నాకు ఆశ లేదా? చిన్న బిడ్డ ఎవరి స్కూలుకు పంపించి అంత చిన్న బిడ్డని పంపించినప్పుడు ఎప్పుడెప్పుడు నా తల్లి దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉండదు వాడికి. ఎన్ని ఆటలు ఆడి ఎన్ని చేసినా తల్లి దగ్గరికి చేరుతాడు. అడుక్కోసారి తల్లి దగ్గరికి వస్తాడు, తల్లి దగ్గర మారం చేస్తాడు. ఒక బిడ్డని సతాయించాలంటే ఇందాక ఆ చిన్న బిడ్డలు సతాయించలేకపోయారు. ఆ తల్లి వస్తే ఆ బిడ్డను పట్టుకొని ఏడుపు మానిపోయింది. తల్లి అయితే చిన్న బిడ్డల్ని సతాయిస్తుంది. పిల్లలు ఏం సతాయిస్తారు? ఏడుపుని ఏం ఆపుతారు? వారి చేత అవుద్దా? ఏమిటి వారి చేత అవుద్దా? చేత కాదు, ఇసుకు వచ్చేస్తుంది. కానీ తల్లికి తన బిడ్డ ఎంత ఏడిపించినా కన్నుపే కదండి. ఏ చిన్న బిడ్డలు ఏడుస్తున్నా వారిని ఎలా ఏడుపు మానపాలో ఆ తల్లికి తెలుసు. ఒక అనుభవంలో ఉంటుంది కాబట్టి ఆ తల్లి బిడ్డ ఏడుపుని మాన్పొద్ది. ఒడిలో పడుకోబెట్టుకొని తట్టుగొట్టి లాలించి ఏడుపుని ఆపేలాగా చేస్తుందండి, ప్రయాసపడుతుంది. ఆ బిడ్డ ఏడుపు మాని వాడిలో చిరునవ్వు చూసేంత వరకు ఆ తల్లి ప్రయాసపడుతుంది. అదేవిధంగా పైన యెరూషలేము అనబడిన తల్లి, మరి ఇక్కడ నువ్వు ఏడుపు ఏడుస్తున్నావే, ఆ తల్లి ఒడికి చేరాలని ఆశ కలిగి ఉన్నావే. నీ ఏడుపు అంతా పైన ఆ యొక్క తల్లి చూడటం లేదా?
మన తండ్రి అయిన దేవుడు చూడటం లేదా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు చూడటం లేదా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చూడటం లేదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు చూడటం లేదా? నీ ఏడుపు, నా శ్రమలు, నా ఆవేదన, నేను పడుతున్న భూమి మీద కష్టాలు, నష్టాలు, అనుభవిస్తున్న మేలులు, సుఖభోగాలు అన్నీ చూస్తున్నాడా లేదా ప్రభువు? చూస్తున్నాడండి. వాటికన్నిటికీ ఒకరోజు పులి స్టాప్ పడతాడు దేవుడు. నీ ఏడుపుని మార్పడానికి తల్లి ఒడికి చేరినప్పుడు ఆ ఏడుపు అంతా నీలో నుంచి, నాలో నుంచి తీసివేసి అక్కడ స్వతంత్రుడిగా నిలబెడతాడు. హల్లెలూయా. అది పైన వాటి కొరకు. ఎవడి నువ్వు దేని కొరకు ఎదురు చూడాలి? పైన వాటి కొరకు ఎదురు చూడాలి. పైన వాటి కొరకు ఎదురు చూడాలి. హెబ్రీ పత్రిక చదవండి బిడ్డలారా. హెబ్రీ పత్రిక 11:10 చదవండి త్వరగా. ఏలైనగా దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల ఆమేన్. హల్లెలూయా. ఏ పట్టణం కొరకు మనం ఎదురు చూడాలండి? పునాదులు గల పట్టణము కొరకు. ఈ భూమి మీద ఎన్నో ఆశలు, ఈ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని, ఏదేదో చేయాలని ఆశ కలిగి జీవిస్తున్న మన బ్రతుకుల్లో ఒక ఆశ పుట్టించాడు క్రైస్తవుల్లో. ఏ ఆశ పుట్టించాడమ్మా? పునాదులు గల పట్టణం కొరకు మనము ఎదురు చూడాలి. ఈ భూమి మీద పొందుకునే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నావా తల్లి? పైన ఉన్నటువంటి యొక్క తల్లి కోసం, ఆ యెరూషలేము కోసం, నూతన యెరూషలేములో నువ్వు నివసించాలని నీకు ఆశ లేదా? ఆ తల్లి వడిలో నువ్వు పవలించి నువ్వు సేద తీరాలని ఆశ లేదా? నువ్వు స్వతంత్రురాలిగా ఉండాలని ఆశ లేదా? నువ్వు స్వతంత్రురాలివే కానీ నువ్వు దాసులు కాదండి. కాబట్టి నువ్వు శరీర సంబంధం కాదు కానీ ఆత్మీయ సంబంధి. నిన్ను శరీర సంబంధిగా విడిచిపెట్టాలని దేవుని చిత్తము కాదు. ఆత్మీయ సంబంధిగా నిన్ను పైకి లేవనెత్తాలని దేవుని ఆశ. ఆశను కలిగి, ఆ గురి కలిగి, ఆ యొక్క నిరీక్షణ కలిగి నువ్వు జీవించాలా వద్దా? ఏమండి, ఈరోజు నీ కొరకు, నా కొరకు ఈ వాక్యాన్ని దేవుడు ఉంచాడే, ఈ ఉపదేశాన్ని విత్తాడే పరిశుద్ధాత్మ దేవుడు. నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూడగలుగుతున్నావా? బిడ్డలారా, పైన వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3:1 చదవండి, ముగించుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి. ఎక్కడ కూర్చొని ఉన్నాడండి మన దేవుడు? నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ఎక్కడ కూర్చుని ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆడ కూర్చొని ఏం చేస్తున్నాడమ్మా ప్రభు? చదువు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. మృతి పొందితిరి. మన జీవం ఎవరి దగ్గర దాచబడి ఉంది? యేసు క్రీస్తులో దాచబడి ఉంది. చదువు. మనకు జీవమైన ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఏమండి మహిమ యందు ప్రత్యక్షపరచబడును. హల్లెలూయా. మన జీవము ఎవరిలో దాచబడి ఉంది? ఏమండి, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ జీవము క్రీస్తులో దాచబడి ఉంది. ఆమేనంటారా? మన జీవము ఎవరిలో దాచబడి ఉంది? యేసయ్యలో దాచబడి ఉంది. కాబట్టి ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన రాకడ యందు నీవు ఆ మహిమలో రాకడలో ఎదుర్కోవడానికి
వెళ్ళడానికి మనకి సహాయపడుతుంది. ఆ జీవము ఆయనలో దాచబడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువే లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తునందు జన్మిస్తావో నువ్వు క్రీస్తులో లేపబడిన దానువు, లేపబడిన వాడు. నువ్వు రక్షణలోకి రానంత వరకు నువ్వు క్రీస్తులో లేపబడిన వాడు కాదే. నువ్వెంతకాలం దేవుని సన్నిధికి వస్తే వచ్చినా ఏమండి ఉపయోగం ఉండదు. నువ్వు వచ్చి వాక్యము తెలుసుకొని వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని మారు మనసు పొంది బుద్ధి వివేకములు కలిగి మారు మనసు పొంది దేవునిలో రక్షణలోకి వస్తే నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవు, దానవు. జాగ్రత్త. లేపబడిన వారు ఎలా ఉండాలి? దేని కొరకు ఎదురు చూడాలి? పైనున్న వాటి కొరకు. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. నువ్వు స్వతంత్రురాలివే కానీ నువ్వు దాసివి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దాస్యం అనే కాడి కింద మనం చిక్కుకోలేదు. అదాస్యం అనే కాడి కింద చిక్కుకుని ఉన్నామని ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టి తిరిగి వెళుతూ కలవరిశిలో 7 వాగ్దానాలు మనకి ఇచ్చి ఆరోహణమై ప్రభు పునరుద్ధానపు శక్తినిచ్చి వెళ్ళాడండి. హల్లెలూయా. నిన్ను నన్ను లేవనెత్తలేదా ప్రభు? నిన్ను నన్ను స్వస్థపరచలేదా? మన పితరులను స్వస్థపరచలేదా? ఆశ్చర్య కార్యములు చేయలేదా ప్రభు? మన పాప దోషాలను కడగలేదా? ఇంకా ఎందుకు తల్లి నువ్వు ప్రభుని అలక్ష్యం చేస్తున్నావు, దుఃఖపరుస్తున్నావు? నువ్వు సంతోష గానములతో ప్రభు జయకీర్తన ఎత్తి ఇప్పుడు చదువు యెషయా ప్రవచన గ్రంథము 54వ అధ్యాయం చదువు. గొడ్రాలా, పిల్లలు కనని దానా జయగీతం ఎత్తి ప్రసవ వేదన పడని దానా ఆనందపడము. ఆమేన్. ఎవరు సెలవిచ్చారండి? యెహోవా అనగా దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ యొక్క దినమందు నువ్వు సంతోషంగా జయమెత్తి జయకీర్తన నువ్వు పాడుతున్నావే. ఈ జయకీర్తన నీ నోటిలోకి ఎలా వచ్చింది? నువ్వు క్రీస్తుతో కూడా లేపబడ్డావు. నువ్వు మృతి చెంది క్రీస్తులో మృతి చెంది లేపబడ్డావు. ఈ లోకానుసారంగా మృతి చెంది నువ్వు లేపబడ్డావు, ఆత్మలో లేపబడ్డావు. కాబట్టి జయకీర్తన ఎత్తి దేవుని నామాన్ని స్తుతిస్తున్నావు, ఘనపరుస్తున్నావు. ప్రసవ వేదన పడని దానా ఊరకనే నిలిచి మనము ఆరాధన చేస్తున్నాం, ఆత్మలో సంతోషిస్తున్నాం. మనం ఆత్మీయ పిల్లలు కనాలంటే ఏ వేదన పడాలి? ప్రసవ వేదన పడాలి. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన మాట చెప్పి ముగిస్తాను. ప్రసవ వేదన పడేటప్పుడు ఏమండి బిడ్డల కన్న తల్లులారా, మీకే మాట చెప్తున్నాను. మీరు ప్రసవ వేదన పడకుండా బిడ్డలు కన్నారా? ఏమండి కన్నారా? ఏమ్మా చెప్పండి. ప్రసవ వేదన పడకుండా మీరు బిడ్డలు కన్నారా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి